మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ఒక తల్లి తన 9 ఏళ్ల బాబుకి విషం పెట్టి చంపాలనుకుంది. తర్వాత తను కూడా విషం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈ ఘటన గుంటూరు తురకపాలెం దగ్గర చోటు చేసుకుంది. ఇందులో 2 కథనాలు ఉన్నాయి. భర్త చనిపోయిన తర్వాత ఆర్థికంగా చితికిపోయి నిలువ నీడ లేకుండా అత్తమావల అండ లేకుండా అయిన వాళ్ళు దూరం పెట్టడంతో ఆమె మానసికంగా క్షీణించి తర్వాత ఎలా బతకాలో తెలియక ఆ బాబుకి విషం పెట్టి తను కూడా విషం తీసుకొని చనిపోవాలనుకుంది. మరో కథనం ప్రకారం భర్త చనిపోయిన తర్వాత ఆ బాబు నిర్లక్ష్యంగా ఉండి ఆమె ఇంకా మెంటల్ గా డిప్రెస్ గురయ్యి అత్తాకోడల మధ్య గొడవ జరిగి ఆ బాబు ఎక్కువగా ఫోన్ చూడటం, అది ఆమెకి కోపం తెప్పించడం, దానివల్ల క్షణికావేశంలో ఆ బాబుకి విషం పెట్టి తను కూడా విషం తీసుకుంది. ఆ తరువాత ఇక్కడ నుంచి అమరావతి వెళ్లారు. దాదాపు 4 గంటల తర్వాత కుటుంబ సభ్యులకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ లోపే ఆ బాబు దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఆమె చావు బతుకుల మధ్యలో గుంటూరు GGH లో జాయిన్ అయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 2 కథనాలను ఏది వాస్తవమో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు కుమారి గారు వాళ్ళ నాన్నగారు మనతో పాటు ఉన్నారు. ఆమె అయితే కాన్షియస్ లో లేరు. సో వాళ్ళ నాన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎలా జరిగింది ఇది? పిల్లని నిద్ర తీసుకొచ్చా, తెల్లారి రోజులు పెట్టించాం. మేము ఆ ఊరు వెళ్ళాం. మళ్ళీ ఆ సాయంత్రం మరి ఏం జరిగింది తెలియదు. మాకైతే ఫోన్ చేయాల. 6:30-7కి తెలిసింది. ఎక్కడ ఉందని దూరాడుకున్నాం, దొరకలా. తర్వాత 1:30కి అమరావతిలో ఉన్నానని ఫోన్ చేసింది. అక్కడికి వెళ్ళాం. అక్కడి నుంచి మా ఊరు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసి అమ్మాయిని హాస్పిటల్ చేస్తున్నాను, అమరావతి హాస్పిటల్ చేశారు. ఆడకి వెళ్ళి మేము తీసుకొచ్చి చేస్తాం. సో బాబు కండిషన్ చనిపోయారా? ఉదయం జరిగింది, నిన్న రాత్రి జరిగింది. బాబు ఉదయం చనిపోయారు. ఓకే, ఈ కండిషన్ ప్రస్తుతానికి సీరియస్ గా ఉంది. సో కారణం ఏముంది అంటారు? అదే తెలియదు, కారణం తెలియదు. అమ్మాయి చెప్పలా. అంటే కుమారి గారి భర్త ఎప్పుడు చనిపోయారండి? మీ అల్లుడు గారు ఉగాది రోజు చనిపోయారు. సో ఆ బాధలో ఉన్నారు ఇల్లంతా. ఓకే, అత్తమామలు ఉన్నారు. ఓకే, వాళ్ళు ఏం చెప్పాల. వాళ్ళు ఇక్కడ లేరా? ఊరు వెళ్ళారా? బాబు మట్టి అయింది కదా, అక్కడ ఉన్నారు. సత్రం కాడే ఉన్నారు. ఓకే, కుమారి గారికి వాళ్ళ అత్తమామలకి ఏమైనా గొడవలు ఉన్నాయా? అమ్మాయి చెప్పలేదు. ఓకే, ప్రస్తుతానికి డాక్టర్లు ఎలా ఉందని చెప్పారు? సీరియస్ గా ఉందని. ఓకే, అయ్యా పిల్లోడిని కొడుతుంటే ఫోన్ చూస్తున్నాడని ఒక దెబ్బేసానయ్యా. ఇంకా ఆమెతోనే లాక్కొని పోయింది. నేనేం అనలేదు, ఒక్క మాట కూడా అనలేదు. ఆ పిల్లని వాడిని కొడుతుంటేనే ఊరిని చూసి వెళ్ళిపోయింది. పిల్లోడిని లాక్కొని వాడు కొని పెట్టమని కూడా అనలేదు. తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళు లాక్కొని ఎలుకల మందు కొనుక్కొని ఫోన్లో డబ్బులు తీసుకొని గుజ్జున గుళ్ళంట పార్కులో బాబే చెప్పాడు నాకు. అది లేకపోతే నాకు తెలిసేది కాదు. బాబే చెప్పాడు నాకు. తాగి మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళారా? ఏడు తాగి ఎన్నింటికి వెళ్ళారు నాకైతే తెలియదయ్యా. అమరావతిలో తెలిసింది నాకు వెళ్ళామని. అప్పుడు అమ్మాయి మా అల్లుడు బతిలు ఆడుతుంటే మీరు ఏడుండారో చెప్పండి అమ్మా చెప్పండి అన్నా కూడా చెప్పలా. ఆహా, ఆ ఎస్ఐని బతిలు ఆడితే దాని ద్వారాగా వాళ్ళు చిక్కారయ్యా. నా పేరు సీతామహాలక్ష్మి. నా కోడలను బాగానే చూసుకుంటా. కొడుకు పోయిన కానిచ్చిన ఆయన అంతకుముందు అయినా కానీ నా భర్త అన్నీ తెచ్చి ఆ పిల్లకి ఎత్తాడు. వాళ్ళే వంట చేసి మాకే ఆ పిల్ల అమ్మాయి అన్నం పెట్టిద్ది. మేము ఈ రోజు కూడా అమ్మాయి నా కొడుకు పోయినా కూడా ఈ రోజు కూడా అమ్మాయి పళ్ళెంలో మాకు అన్నం పెట్టాల్సి. మమ్మల్ని బాగానే చూసుకుంటుంది. మేము అంతే బాగానే చూసుకుంటాం. నా బిడ్డలానే చూసుకుంటాము. మరి ఆ అమ్మాయికి ఏం కష్టం వచ్చినప్పుడు మరి వాళ్ళ అమ్మని పిలిపించుకొని వేరే పక్కకన్నా తప్పించుకోవచ్చుగా. నా 12 సంవత్సరాలు అయింది పెళ్ళయ్యి. మరి ఆ అమ్మాయికి ఏం బాధ వచ్చింది? మరి ఏం కష్టం ఉంది చెప్పుకోవాలిగా. ఇట్టాడు పక్క వాళ్ళకన్నా చెబితే వాళ్ళు నాకు చెప్పుకుంటారుగా. ఏది లేదండి, ఏ బాధ అన్న మాట లేదు. నా బిడ్డలానే చూసుకున్నా అమ్మాయిని. ఏం జరిగింది? భర్త చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరమా పడయ్యా. మన ఉగాదికి అయ్యా, మన ఉగాదికి 30వ తారీఖు ఏమో. పిల్లోడు మన గురువారం చచ్చిపోయాడు. వాళ్ళకి 3 రోజులు అన్నం మెతికేసాము. అది ఏమిచ్చిందా? డ్రింకులో కలిపిచ్చిందా లేదంటే? డ్రింకులో ఏదో మరి చాక్లెట్ అందంట. పిల్లోడిని 2 కొట్టి తాపిచ్చిందంట. అదేందమ్మా అని అడిగితే చాక్లెట్లు అని చెప్పిందంట. నాకు వద్దని నెట్టేశాడంట. తెలవదమ్మా, 7 అయింది అనుకుంటున్నాను నేను టైం. ఈ టయానికి ఇది జరిగింది. దోలాడుకుంటా నేను వెళ్ళా. ఆ రోజే గురువారం రోజేనండి, గురువారం రోజే అమ్మాయి ఈ టయానికి బయటికి పోయింది.
నేను ఒక 10 నిమిషాలు ఆగి వెళ్ళిపోయా. కొట్లు కాడ చూస్తే లేదు. అబ్బాయిని తీసుకొని వెళ్ళాం. ఆ అబ్బాయి గుర్జినకుళ్ళ దాకా ఎతికాడు. మళ్ళీ క్లబ్ కాడికి వెళ్ళాం. వాళ్ళ మామయ్య కాడికి వెళ్ళిద్దని. వాళ్ళ మామయ్య కాడ కూడా లేదు. కలిపి ఇచ్చేసి ఆమె వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవాలా పిల్లోని తీసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? అమరావతి వెళ్ళిందంట. మేము పద్దాక ఫోన్లు చేస్తున్నాం కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకసారి స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకసారి ఆన్ చేస్తుంది. నేను ఏడుండానంటది, ఆడుండానంటది. పలానా చాటు ఉండమ్మాయి, చెప్పు అమ్మాయి, నేను వస్తానమ్మాయి, నీకు అండగా ఉంటానమ్మా అన్నాయని చెప్పమ్మా అని బతిమిలాడాడు మా అల్లుడు. అయినా కూడా చెప్పలా. అట్టగలిచి ఇట్టగలిచి 12:30 అయింది. 12:30 అయితే ఇంకా దొరకదని స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చినాక స్టేషన్ కాడికి వచ్చాక ఆయనతో మాట్లాడుతూనే ఉండ, ఎస్సీ తోటి మాట్లాడుతూనే ఉండ. వాళ్ళ చెల్లెలు మాకు ఫోన్ చేసి రైలు పట్టాల మీద కొనుక్కుందంట అని చెప్పారు. మళ్ళీ ఆడికైతే పరిగెత్తుకుంటా పోయారు. ఆడ పరిగెత్తుకుంటూ లేకపోయేసరికి మళ్ళీ నేను అన్న ఆయన్ని, అయ్యా మాకేమి లేదయ్యా, మేము అసలు నాకు చదువు సంజ కూడా రాదు, ఆ ఫోను అమ్మాయి కాడే ఉంది, ఆ ఫోన్ ద్వారా ఏమన్నా పట్టుకొని మాకు ఇది చెయ్యండి అయ్యా అని ఆయన్ని అడిగాను. నేను కూడా వస్తాను సార్ అని అన్న. అది ఇప్పుడు పిల్లగాడికి ఎలికల ముందు ఇచ్చిందని చెప్పి మీకు ఎట్లా తెలిసింది? ఆమె హాస్పిటల్కి తీసుకొచ్చిందా, మీరు తీసుకొచ్చి? మేము ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళారు. మాకేమో కారు బోరు తగల. అప్పుడు 2 అయింది. ఎవరు వస్తారు, మాకేం లేవు కదా ఏం పోటానికి కూడా. ఈ అబ్బాయిని అడుగు ఫోన్ చేసినా కూడా అర్ధరాత్రి కాడ వస్తానని ఒక అబ్బాయి రానన్నాడు. ఇక అప్పుడు అర్ధరాత్రి కాడ ఏం పోతాం, వాళ్ళకి ఫోన్ చేస్తే బళ్ళు వేసుకొని వెళ్ళిపోయారు. బళ్ళు వేసుకొని వెళ్ళిపోతే పెదపల్లూరు, చిన్నపల్లూరో పెదపల్లూరో ఎవరో ఉండారంట తెలిసిన వాళ్ళు ఐఎస్ఐకి. అక్కడికక్కడ ఫోన్ చేసి వాళ్ళ గుప్పిట్లోకి తీసుకొని అమరావతిలో ఆసుపత్రిలో చేర్చారు. అప్పుడు తాగారు అని చెప్పి తెలిసింది. ఏడే తాగారంట, ఏడ పార్కులో తాగాడంట. నాకు బాబు చెప్పాడు, నా మనవడే చెప్పాడు. కాకపోతే నాకు అంత ఐడియా లేదు, లేకపోతే ఈడే తీసుకునేదాన్ని. ఏమని చెప్పాడు, అమ్మే తాపిచ్చింది నాకు, చాక్లెట్ అంది, ఎందుకు తాగావయ్యా, నాయన మొదలు పెట్టి ఎందుకు పోయావయ్యా అని అడిగితే అమ్మ రమ్మంది, కొని పెడతానంది. అదేంది అమ్మ అంటే చాక్లెట్ అంది, రుచిగా ఉంటది, నాకు వద్దమ్మాయినా అని నెట్టేశాను. నెట్టేసినా కూడా 2 కొట్టి తాపిచ్చిందని చెప్పాడయ్యా. అది ఆమె కూడా తాగిందంట. అన్న వాళ్ళకి ఆడపిల్లలు 2. నా కొడుకే పెద్దల్లుడు, చిన్న ఆసుపత్రిలోనే ఉండారు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళందరూ. అదేంటి జరిగింది, ఉండారు ఆసుపత్రిలోనే ఉండారు. వాళ్ళకి ఎవరు లేరు, బాబాయ్ కొడుకులు పెదనాన్న కొడుకులు ఉండారు. అంతకుముందు ఇంట్లోనే ఉండేదండి. నాకు కొద్దిగా జరక నేను కూడా పొలం పనికి పోతున్నా. మందుల కంపెనీ ఉంది, పిల్లలకి మందులు తయారు చేసేది ఇంటి ముందే. అది ఇల్లు, ఇదేమో మందుల కంపెనీ. 5-6 నెలల నుంచి పనికి పోతుంది. అంతకుముందు ఇంట్లోనే ఉండేది. ఇంట్లోనే బయటికి పంపించేవాళ్ళం కాదు. మాకు ఒకరోజు సరుకు లేక ఆ అమ్మాయి పోతుంది, నేను పోతున్నా పనికి. ఆ క్లబ్ మూసారని మేము చెరువు పనికి పోతున్నాం. మీ బాబు ఏం పని చేసేవాడు? ఎల్వర్ క్లబ్ లో చేస్తాడు. వాళ్ళ అయ్యా కొడుకులు 2 చేస్తారు. మీ ఆయన గారు ఉన్నారండి? ఆసుపత్రికి వెళ్ళారు ఇప్పుడే. ఉన్నాడా? ఉన్నాడు. అది మీ కోడల దగ్గరికి వెళ్ళాడు. మరి అబ్బాయిని మరి దాన సంస్కారాలు చేశారు, అంత్యక్రియలు చేశారు? ఎవరికి? కొడుక్యా? మనవడికి పెళ్లి 9 సంవత్సరాలే కండి. మామూలుగా అన్నం మెతుకు పెట్టి వచ్చాం. 3 కదా, అన్నం పెట్టి వచ్చాం. అమ్మాయి పెళ్ళి మేము ఇంతవరకు బాధ పెట్టల. ఆ అంకులు ఏదైనా తెచ్చిచ్చినా కూడా వాళ్ళ చేతికి ఎత్తాడు. ఈ టయానికి పనికి పోయేస్తా, ఏదన్నా అవి ఉంటే ఏమంటే ఆ పిల్ల అట్టో ఏదో ఆ అమ్మాయి చేసి పెట్టిద్ది. నేను పని చేయలేనా, పనికి పోయేబట్టి చేయలేను, ఆ అమ్మాయి చేసి పెట్టిద్ది. పని మొత్తం ఆ అమ్మాయి చేసిద్ది, నేను ఒక్క పని చేయను, ఆ అమ్మాయి చేసుకుంటది. ఇంకా దాంట్లో నేను ఇబ్బంది పెట్టేదే ఉందయ్యా. ఒక బిడ్డలాగానే నా బిడ్డ పోయాడు, నా బిడ్డలాగానే చూసుకుంటున్నా. మనవుడిని బట్టికి దూరం చేసింది. మరి అంత బాధగా ఉన్నప్పుడు రోజు వాళ్ళు వస్తున్నారు, పిలుచుకొని పక్కకు తప్పుకోవచ్చుగా. ఫ్యాన్ తీయటం ఎందుకు? నా వరసత్వం లేకుండా చేసింది. అది జరిగిందయ్యా.